హలో అందరికీ వెల్కమ్ టు దండే వైబ్స్. నా పేరు ఝాన్సీ రాణి. ఈరోజు మా కిచెన్లో మీకు ఒక లంచ్ బాక్స్ రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మార్నింగ్ మీకు చాలా చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ 10 minutes టైంలో మీరు చేసేయచ్చు అనమాట పిల్లల లంచ్ బాక్స్లోకి. అండ్ దెన్ వాళ్ళకి చాలా చాలా నచ్చే శాండ్విచ్ అనమాట. ఇది ఆలూ శాండ్విచ్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఇది ఆల్మోస్ట్ మీరు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకొని మార్నింగ్ జస్ట్ టోస్ట్ చేసి ఇచ్చేయచ్చు. శాండ్విచ్కి ఏమేమి కావాలో చూద్దామా? సో ముందుగా మనకు కావాల్సింది బాయిల్డ్ పొటాటోస్ అనమాట. నీట్గా వాష్ చేసేసుకొని సాల్ట్ వేసి సాఫ్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ దెన్ వాటిని పీల్ ఆఫ్ చేసేసి తీసేసుకుందాం. జస్ట్ లైక్ దిస్. ఈరోజు చాలా క్విక్గా ఆల్మోస్ట్ ఇందాగే చేయాలి, మాకు డిన్నర్కి లేట్ అవుతుంది అనమాట. అందుకే చాలా చాలా ఫాస్ట్గా క్విక్గా చేసి చూపిస్తున్నాం. ఆల్మోస్ట్ మీకు మార్నింగ్ కొంచెం లేవడం లేట్ అవుతుంది అనుకుంటే ముందు రోజు నైట్ ఈ మిక్స్చర్ చేసి పెట్టేసుకున్నారంటే మార్నింగ్ జస్ట్ మీరు బ్రెడ్లో పెట్టి టోస్ట్ చేసేసుకొని లంచ్లోకి ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో మన పొటాటోస్ పీల్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా జస్ట్ ఇప్పుడు హాట్గా ఉంది కాబట్టి నేను స్మాషర్ యూజ్ చేస్తున్నాను. మనం చేత్తో కూడా చేసుకోవచ్చు. చల్లగా అయితే కొంచెం చేత్తో కూడా ఇట్లా మెత్తగా చేసేసుకోవచ్చు అనమాట. సో మన స్మాషింగ్ అయిపోయింది అనమాట. చాలా మెత్తగా వచ్చేసింది పొటాటో. ఈ పొటాటోస్ ఏంటంటే మనకి కాస్కోలో ఆర్ ఎనీ ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఎక్కడైనా దొరికేస్తాయి. గ్రోసరీ స్టోర్స్లో స్టార్చ్ పొటాటోస్ అంటాము. వాటితో అయితే మీకు తినేటప్పుడు ఆ సాఫ్ట్నెస్ అంటే స్మూత్నెస్ అనమాట. పొటాటోస్ బాగా మంచిగా స్మూత్గా ఉంటాయి. సో దీనిలో ఇలా స్మూతెన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు వేసేసుకొని దీనిలో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. వేడి మీద వేసేసుకున్నామంటే పసుపు కూడా పచ్చి వాసన లేకుండా కొంచెం కుక్ అవుతుంది. దీనిలోకి మెంట్ అనమాట, ఫ్రెష్గా కట్ చేసుకొచ్చిన మెంట్. దీన్ని ఓన్లీ ఆకులు తీసుకోండి, కొమ్మలు అస్సలు తీసుకోకండి, తినేటప్పుడు బాగుండవు. వీటిని చేత్తోనే ఇట్లా తుంచి వేసేయండి చిన్న చిన్న ముక్కలుగా. ఆల్మోస్ట్ ఒక 4-5 స్టెమ్స్ని ఇట్లా ఆకులు తీసేసుకొని వాటిని తుంచి వేసేసుకోవాలన్నమాట. సో మన పుదీనాకు కట్ చేసుకున్న తర్వాత నేను వేస్తున్నాను ఒక 4 పచ్చిమిరపకాయల్ని దంచుకున్నాను అనమాట. మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న 4 పచ్చిమిరపకాయలు పేస్ట్. 1 full cup ఆనియన్స్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఒక full cup టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో చాలా కొంచెం అంటే ఒక 1/2 teaspoon అట్లాగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. ఇంత సరిపోతుంది. నేను పచ్చిమిరపకాయలు చిన్నవి తీసుకున్నాను అనమాట. అంటే ఇంత సైజు 4 వేసాను. ఎందుకంటే మాకు మీడియం స్పైస్ సరిపోతుంది, ఎక్కువ స్పైస్ తినం కాబట్టి. సో మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు పచ్చిమిరపకాయలు దంచుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్కి టమాటోస్కి సరిపడినంత సాల్ట్, అంటే ఒక 1/2 teaspoon. ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఓన్లీ ఈ ఆనియన్స్కి టమాటోస్కి సరిపోయినంత వేసేసుకొని ఈ మిక్స్చర్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం బ్రెడ్లో పెట్టేద్దాం ఈ మిక్స్చర్ని. సో నేను ఈరోజు నేచర్ ఓన్స్ది బటర్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మాకు చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది. అండ్ దెన్ బాగుంది. మీ ఫేవరెట్ బ్రెడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇదే యూజ్ చేసుకోవాలని ఏం లేదు. మీకు మల్టీగ్రెయిన్ అలవాటు అయిపోతే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది బటర్ బ్రెడ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా 2 తీసేసుకొని బాటమ్కి ఒకటి, పైన పెట్టడానికి ఒకటి, జస్ట్ ఒక లేయర్ ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. స్పూన్స్
ఫోర్క్స్ ఏమి యూజ్ చేయను నేను. ఇది స్ప్రెడ్ చేయడానికి నాకు చేత్తో చేయడం కంఫర్టబుల్ అన్నమాట. పర్ఫెక్ట్గా, ఈవెన్గా, ఈక్వల్గా వచ్చేస్తుంది. ఎస్. అండ్ దెన్ ఎక్కువ పెట్టుకున్నా కానీ చాలా పొటాటో కాబట్టి చాలా హెవీగా అయిపోయినట్లు అయిపోతుంది. అందుకని చాలా థిన్ లేయర్ అన్నమాట. థిక్ కూడా కాకుండా థిన్ లేయర్ని ఒక చిన్న లేయర్, మనకి బ్రెడ్ ఎంత ఉందో బ్రెడ్లో హాఫ్ అంత థిన్ లేయర్ పెట్టేసుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసుకోవడమే. దెన్ మిగతా బ్రెడ్స్ అన్నీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. నేను ఈరోజు 2 వేస్లో టోస్ట్ చేస్తాను. మీకు 2 వేస్ ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఇవి మొత్తం ఫిల్లింగ్ చేసేసాక చూపిస్తాను. సో మీరు ఇది ఈ మిక్చర్ ఉంది కదా, పొటాటో మిక్చరు, దీన్ని ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకున్నారంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే జస్ట్ ఇట్లా బ్రెడ్లో స్ప్రెడ్ చేసేసి టోస్ట్ చేసేసి ప్యాక్ చేసేయచ్చు అనమాట. ఈజీగా జస్ట్ మీకు 10 minutesలో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. ఈజీ పీజీ రైట్. యూజువల్గా పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట విత్ కెచప్ ఆర్ గ్రీన్ చట్నీ తోటి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది శాండ్విచ్. మా వాళ్ళకి ఫేవరెట్ అనమాట ఇది. సో మా గ్రిల్ రెడీ అయిపోయింది, హీట్ అయింది బాగా. సో బటర్ అప్లై చేసేసి మన శాండ్విచ్ పెట్టేసి కొంచెం పైన కూడా ఈ మెల్ట్ అయిన బటర్ని పైన కొంచెం ఇట్లా పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ మనకి ఈ పవర్ ఆన్ ఉంది కదా, ఫుడ్ కుక్ అయిన తర్వాత ఇక్కడ రెడీ అని పవర్ లైట్ ఆన్ అవుతుంది అన్నమాట. సో రెడీ అన్నప్పుడు మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. దీని తర్వాత యూజువల్గా ఇంతకుముందు టోస్టర్ లేనప్పుడు ఏంటంటే నేను ప్యాన్లోనే చేసేదాన్ని అనమాట. ప్యాన్ వర్షన్ కూడా చూపిస్తాను ఇది ఫినిష్ అయిపోయాక. సో మా శాండ్విచ్ రెడీ అయిపోయింది. బికాజ్ ఇట్ టర్న్ గ్రీన్ లైట్ అయిపోయింది అనమాట. మేము తీసేసి ప్లేట్లోకి పెట్టేస్తాం. సో మా శాండ్విచ్ రెడీ టు ఈట్. దీన్ని ఇప్పుడు ఇంకొకటి కూడా పెట్టేద్దాం సో దట్ తొందరగా అయిపోతాయి. మా పాప క్రాస్ పెట్టమంటుంది. సో ఆ లైన్స్ క్రాస్ వస్తాయంట. సో అందుకని క్రాస్ పెట్టి క్లోజ్ చేస్తున్నా. సో మిగతావి కూడా అయిపోయాయి. ప్లగ్ తీసేసి మిగతా 2 శాండ్విచ్ని స్టవ్ మీద చేద్దాం. ఇట్స్ డన్. జస్ట్ ఇట్స్ కుక్డ్ సో గుడ్. బెటర్. సో మనం ప్యాన్లో చేస్తున్నాము అంటే జస్ట్ బాటంలో బటర్ అప్లై చేసి శాండ్విచ్ పెట్టేసి దాని మీద వెయిట్ కోసం ఏంటంటే ఒక చిన్న ప్లేట్ తీసేసుకొని స్టీల్ ఆర్ ఎనీథింగ్ దాని మీద కొంచెం వెయిట్ పెట్టండి. వెయిట్కి ప్రెస్ అవుతుంది అండ్ దెన్ ఫుల్లీ కుక్ అవుతుంది అనమాట. సో మా ప్యాన్లో శాండ్విచ్ ప్రిపేర్ అయ్యే లోపల నేను మా పిల్లలకి శాండ్విచ్ ఎలా ప్యాక్ చేసి ఇస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. జస్ట్ మనకి చిన్న ర్యాప్ తీసేసుకోండి. దీన్ని ఇట్లా ఈక్వల్గా పెట్టేసి జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేశారంటే హీట్ అంటే మనం వేడి మీద ప్యాక్ చేసాము అంటే సిల్వర్ ఫాయిల్ హీట్ని హోల్డ్ చేసి పెడుతుంది అనమాట. వాళ్ళు తినేటప్పటికి బ్రెడ్ క్రిస్పీగా ఉంటుంది, కొంచెం వామ్గా ఉంటుంది, ఎక్కువ హీట్గా ఉండదు కానీ వామ్గా ఉంటుంది అనమాట. బ్రెడ్ బాక్స్లో పెట్టినప్పుడు సాఫ్ట్ నవ్వకుండా క్రిస్పీగా ఉంటుంది. సో ఇలా ప్యాక్ చేసామంటే వాళ్ళు లంచ్ బాక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో 2 వైపులా ఫుల్గా ఇట్లా క్రిస్ప్ అయ్యేలాగా బ్రెడ్ని టోస్ట్ చేసేసుకున్నామంటే మన శాండ్విచ్
ప్యాన్లో కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని హాఫ్గా కట్ చేసుకుందాం. సో మనం చూసారా మంచి క్రిస్పీగా టోస్ట్ అయిపోయింది. జస్ట్ ఇట్లా జెంటిల్గా కట్ చేసుకున్నామంటే మంచిగా ఫిల్లింగ్ తోటి బాగా యమ్మీ శాండ్విచ్ రెడీ అన్నమాట. పిల్లలకి ఎంతో నచ్చే యమ్మీ శాండ్విచ్ రెడీ. చూసారా ఎంత ఈజీగా మన మార్నింగ్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందో. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇచ్చి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారనేది మాతో షేర్ చేసుకోండి. ఇదేంటంటే జస్ట్ మీరు కెచప్తో తినచ్చు, గ్రీన్ చట్నీతో తినచ్చు, ఇట్లా ప్లెయిన్ది కూడా తినేయచ్చు అనమాట. ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ అంతా యాడ్ చేసాం కాబట్టి స్పైస్ లెవెల్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు ఒకవేళ స్పైస్ పిల్లలకి ఇంత తినలేరు అనుకుంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. నాకు పొటాటో ఫేవరెట్ అనమాట. అందుకని నాకు కూడా చాలా ఇష్టం ఈ శాండ్విచ్. నాకు కెచప్తో నాకు కూడా ఇట్లా డైరెక్ట్గా శాండ్విచ్ తినడం ఇష్టం అన్నమాట. లేదు అంటే నాకు బఫెల్లో సాస్ అని దొరుకుతుంది ఇక్కడ, దాంట్లో కూడా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. Bye bye.